బంధం బాగున్నప్పుడు అన్ని విషయాలు నీకు చెప్తాడు. అదే బంధం చెడినప్పుడు నీ విషయాలు అందరికీ చెప్తారు. ఇదే లోకం, మనుషులు మారరు. గాలి మన కంటికి కనిపించకపోయినా మనకు ప్రాణం పోస్తుంది. అలాగే మనం చేసే మంచి పనులు 10 మందికి తెలియకపోయినా పర్వాలేదు. కానీ మనం చేసే సాయం వలన ఒకరి జీవితంలో అయినా సంతోషం వస్తే చాలు. అందమైన వాళ్ళు మన జీవితంలోకి రావడం గొప్ప విషయం కాదు. అర్థం చేసుకొని ప్రేమగా చూసుకునే వాళ్ళు దొరకడం అదృష్టం. ప్రేమ ఉన్న చోట అహం ఉండకూడదు. స్నేహం ఉన్న చోట విలువలు అడ్డు రాకూడదు. బంధం ఉన్న చోట ధనం భేదం ఉండకూడదు. బాధ్యత ఉన్న చోట బరువు అనిపించకూడదు. మనకు ఇష్టమైన వాళ్ళు కష్టపెట్టినా తట్టుకుంటాం. కానీ దూరం పెడితే మాత్రం భరించలేనంత బాధగా ఉంటుంది. చాలా వరకు నిజాలు బయటపడేది ఎక్కువ బాధల్లో ఉన్నప్పుడు లేదా ఎక్కువ కోపంలో ఉన్నప్పుడు మాత్రమే. డబ్బుకి ఉండే విలువ మనిషికి లేదు. అబద్ధానికి ఉండే విలువ నిజానికి లేదు. కాలం ఉన్నప్పుడే అందరూ కలిసి ఉండాలి. కాలం దాటిపోయాక ఎంత కలవరించినా ఎవరూ తిరిగి రారు. ఎంత కోరుకున్నా ఎవరూ కలిసి ఉండలేరు. మన మీద మనకే అసహ్యం వేసే సందర్భం ఏంటో తెలుసా? మనకు విలువ ఇవ్వని వాళ్ళకి మన మనసులో ఒక గొప్ప ఉన్నత స్థానాన్ని ఇచ్చినప్పుడు. ఒకరిని బాధ పెట్టడం నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా ఒకటే, నా వల్ల హ్యాపీగా అయినా ఉండాలి, లేక నా దూరంతో అయినా వాళ్ళు హ్యాపీగా ఉండాలి. యుద్ధానికైనా ముగింపు ఉంటుందేమో, కానీ కుటుంబం కోసం చేసే బ్రతుకు యుద్ధానికి ముగింపు ఉండదు. 4 మాటలు కోపంగా తిట్టే వాళ్ళని నమ్మొచ్చు, కానీ తీయగా మాట్లాడే వాళ్ళని ఎప్పుడూ నమ్మకూడదు. నమ్మించి గొంతు కోస్తారు, గుర్తుపెట్టుకో. భార్య మనసులోని బాధను భర్తకు చెప్పుకుంటే కాస్త ఉపశమనం ఉంటుందని అనుకుంటుంది. కానీ భార్య బాధకు భర్తే కారణమైతే ఎవరికి చెప్పుకుంటుంది? తనలో తాను కుమిలిపోవడం తప్ప. మనం బాగా ఇష్టపడే వాళ్ళు మనతోనే మాట్లాడాలి, మనకే ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మనతోనే ఎక్కువ టైం గడపాలి అనుకుంటాము. కానీ అది ఎప్పటికీ జరగదు. ఎందుకంటే మనకన్నా వాళ్లకు ముఖ్యమైన వాళ్ళు ఉంటారు. గెలిచినవాడు ఆనందంగా ఉంటాడు, ఓడినవాడు విచారంగా ఉంటాడు. అవి రెండు శాశ్వతం కాదని తెలిసిన వాడు నిత్యం సుఖంగా ఉంటాడు. ఒక చెడు అలవాటికి బానిసైనా పర్వాలేదు, కానీ ఒక వ్యక్తికి మాత్రం బానిస అవ్వకూడదు. వాళ్ళు లేకుండా ఉండాల్సిన రోజు వస్తే తట్టుకోలేము.